అందరికీ నమస్తే. రోజు టిఫిన్ మా ఇంట్లో టిఫిన్ చేస్తున్నాం. ఆ టిఫిన్ గురించి రోజు ఇడ్లీ, రొట్టి ఎంత తింటాం అనేసి ఈరోజు అన్ని పిండి కలిపేసి అట్లు పోస్తున్నాను చూస్తాను. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం పిండి, ఒక గ్లాసు గోధుమ పిండి, ఒక గ్లాసు శనగపిండి, ఒక గ్లాసు మైదా అన్నీ కలిపేసి చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇది అల్లమును పచ్చిమిరపకాయలు దంచాను. ఇది క్యారెట్, ధనియా పత్త, కొత్తిమీర, ఇది ఉప్పు వేస్తున్నాను. మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. నీళ్ళు కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ పోసేయకూడదు. చూడండి ఇలా కలిపాను. స్టవ్ ముట్టించుకొని పెనం వేడెక్కింది. ఇప్పుడేమో కొంచెం ఉల్లిపాయ ఆయిల్ రాసేయాలి. దీని మీద కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు తింటుంటే పడిపోతుంటాయి కదా, అందుకే ఇలాగా వేసేస్తే ఇదంతా అయిపోయింది. అట్టు కొబ్బరికాయ పచ్చడి చేశానండి. ఒకటి తాలింపు వేసాను, ఇంగువ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు, పోపులు అన్నీను. కొబ్బరికాయ పచ్చడి మిక్సీ చేశాను. ఇందులో కలిపి పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, పంచదార వేసి ఉప్పు వేసి మిక్సీ చేసాను. ఎలాగుంది? సూపర్.